ప్రైజ్ అలా దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నోవాహు గారి కుటుంబంలో అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 వీడియోస్ నోవాహు గారి చరిత్రలో నుండి మనం నేర్చుకున్నాం. ఇది 5వ వీడియో. ఈ వీడియోలో నోవాహు కుమారులు నేర్పిన 3 ఆత్మీయ సత్యాలు, నోవాహు కుమారుల గురించి మనం నేర్చుకోవలసిన 3 ఆత్మీయ సత్యాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం ఆదికాండం 6వ అధ్యాయం 10వ వాక్యంలో షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను అన్న మాట ఉంటుంది. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను అని ఆదికాండం 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, ఆయన కుమారులు 3. ఈ 3 కుమారుల గురించిన సందేశం మీకు సవివరంగా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. వారి గురించి అక్కడ ఏమీ లేదు అని అనుకుంటే, అక్కడ ఉన్న కొన్ని క్లూస్ని బట్టి, అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి మనం వారు ఎవరు అన్న సంగతి పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధింపబడతాం. పరిశుద్ధాత్ముడే ఆ నోవాహు గారి చరిత్రలో వారి కుమారుల గురించి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవచ్చు. ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయం 18వ వాక్యంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. నేను ఎందుకు ఈ రెఫరెన్స్ చదువుతున్నాను అంటే, నోవాహు కుటుంబంలో విడవకుండగా నోవాహుతో అంటిపెట్టుకొని ఈ కుమారులు ఉన్నారు. అందుకని ఆ జల ప్రళయంలో వీరి పాత్ర ఎటువంటిది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ వచనాలు మనం చదువుకోవాలి. ఆ ఓడలోకి మీరు ప్రవేశించాలి. నోవాహు, నీవును నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలోకి ప్రవేశించాలని ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంది. మరొక వాక్యం కూడా చదువుతున్నాను. ఆదికాండం 7వ అధ్యాయం 12, 13 వాక్యాలు చదువుతున్నప్పుడు, 40 రాత్రులను 40 పగళ్లను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఓడలోకి ప్రవేశించిరి. ఓడలో ప్రవేశించారట. దేవుడు ముందుగా ప్రవేశించాలని దేవుడు కోరాడు, ఆహ్వానం పలికాడు. ఓడలోకి వెళ్ళండి. ఈ వచనంలో వారు నోవాహును నోవాహు కుమారులు, తన భార్య, తన కోడళ్లు ఓడలోనికి ప్రవేశించారు. వారిలో కుమారులు ఉన్నారు. చివరిది ఆదికాండం 8వ అధ్యాయం 18వ వాక్యంలో, వారు ఓడల నుండి దిగుతున్నప్పుడు కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను బయటికి వచ్చిరి. ప్రియులారా, ఈ 3 వచనాల్లో కుమారులు తల్లిదండ్రులతోనే ఉన్నారు. తన తండ్రి ఎవరు అన్న సంగతి వారికి తెలుసు. ఆయన నీతిమంతుడు అని, నిందారహితుడు అని, దేవునితో నడిచినవాడని వారికి తెలుసు. తెలుసు అంటే సరిపోదు.
ఒక్కొక్కసారి తండ్రి మంచివాడుగా ఉంటారు, పిల్లలు మంచివారుగా ఉండరు. ఏలి మంచివాడే, ఏలి కుమారులు దుర్మార్గులు అని లేఖనంలో ఉంది. తండ్రి మంచివాడే, కానీ బిడ్డలు తండ్రి స్థాయిని అందుకుంటే వారు మంచివారుగా ఉంటారు. మంచిది ప్రియులారా. నేను మీకు నోవహు కుమారుల గురించి ఒక 3 సత్యాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఆ తరము పరిస్థితి ఎలా ఉంది, ఆ యవనస్తులుగా షేము, హాము, యాపేతు, ఆ 3 యవనస్తులు ఎవరి మధ్య వారు పెరుగుతున్నారు, వారి చుట్టూ ఉన్న యవనస్తులు, వారి చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది, ఒకసారి నేను చూపిస్తాను. ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయం 11, 12 వాక్యాలు చూస్తే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. చెడిపోయిన లోకం వారి చుట్టూ ఉంది, పాడైపోయిన లోకం వారి చుట్టూ ఉంది. కానీ వీరు చెడిపోలేదు, వీరు పాడవలేదు. కారణం ఏంటంటే వారి తండ్రి గారి ద్వారా నీతిమత్వాన్ని నేర్చుకున్నారు, నిందారహితమైన నీతి జీవితాన్ని నేర్చుకున్నారు. తండ్రితో పాటు దేవునితో నడిచిన అనుభవాన్ని వారు కూడా కొనసాగుతూ ఉన్నారు. చుట్టూ ప్రపంచం పాడైపోయి ఉంది, బలత్కారము చేత, పాపము చేత చెడిపోయి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు వయసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అంటే అప్పుడు ప్రేమ వివాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రేమ వివాహాలు దేవుని దృష్టిలో కోపం తెచ్చిపెట్టాయి. ఎటువంటి కోపము అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు అది దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వాక్యాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. వారి చెడుతనము చూచినప్పుడు, వారి యొక్క హృదయం యొక్క తలంపులలో ఉన్న ఊహ అంతయు ఆయన చూచినప్పుడు వీరిని చేసినందుకు ఆయనే సంతాపడుతున్నాడు. ఈ నరులను ఎందుకు చేశానని తన హృదయాల్లో నొచ్చుకుంటున్నాడు, సంతాపం, ఏడుస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన సంగతి చెప్పాలని ఆశిస్తూ, చుట్టూ చెడిపోయిన లోకం ఉంది, ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. వారి ఇష్టం వచ్చినట్టుగా శరీరానుసారులుగా తమ మార్గాలను చెరిపేసుకుంటున్నారు. వారి ఇష్టానుసారంగా వారి జీవితాలను వారు జరుపుకుంటుంటే, నోవహు కుమారులు మాత్రం భక్తిపరులుగా జీవిస్తున్నారు. వారి భక్తిపరులుగా జీవిస్తున్నారు. ఎలాగూ అని మీరు నన్ను అడిగితే, ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో, నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం, పాపము అనే మాలిన్యం, పాపం అనే బురద
చికట, మన్ను, ఈ పాపమనే మాలిన్యము వారికి అంటకుండా వారు కాపాడుకున్నారు. నిష్కలంకమైన భక్తి అంటే చుట్టూ ఉన్న ఆ పాపపు క్రియలు, ఆ శరీరానుసారమైన వారి యొక్క పాపము వీరిలోనికి రాకుండా వారు కాపాడుకున్నారు. ఆ యొక్క బురద వంటి ఏదో ఒక మాలిన్యము వారు తనకు అంటకుండా కాపాడుకున్నారు. అందుకనే మొదటిది, నోవహు కుమారులు ఎవరు అంటే భక్తిపరులు. కారణం, ఇహలోక మాలిన్యం అంటకుండా వారు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. వారు పరిశుద్ధులుగా వారి యొక్క ప్రవర్తనను కాపాడుకుంటున్నారు. వారిలో చేరలేదు, వారిలో కలిసి స్నేహాలు పెట్టుకోలేదు, వారి పాపపు తలంపుల్లోకి వారు వెళ్ళలేదు. వారిలో నుండి వారు ప్రత్యేకంగా జీవిస్తున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. నా ప్రియ దేవుని పిల్లలు, ఈ లోకము దేవుని బిడలకు ఇది యోగ్యమైనది కాదు అని ఎబ్రీ 11:38 ఉన్నట్టు, ఇది భక్తి పరులకు ఈ లోకం యోగ్యమైనది కాదు. చెడిపోవడానికి చాలా సులువు, పాడవడానికి చాలా సులువు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వారు యవనస్తులండి. యవన కాలంలో పాపపు ఇచ్చలు, పాపపు ఆలోచనలు స్వతహాగా శరీరంలో పుడతాయి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు వారి ఇచ్చలను, వారి కోరికలను సిలువలోకి వెళ్ళి వాటిని చంపేశారట. కనుక వీరు చంపేశారు. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, నేత్రాశ, జీవపు డంబం, శరీర ఆశలు వారు చంపేశారు. అక్కడ సిలువ కనబడుతుంది. అందుకనే వారు భక్తి పరులు, పరిశుద్ధంగా జీవిస్తున్న పరిశుద్ధుడు. నాన్నగారి మాదిరిని వారు కలిగి జీవిస్తున్నారు. నాన్నగారికి మంచి పేరు వారు తెచ్చారు. ఏమాత్రం వారి యొక్క ప్రవర్తన పాడైపోతే దేవుడే వారిని లోనికి రానిచ్చేవాడు కాదు, ఆ వాడలోనికి రానిచ్చేవాడు కాదు. ఆ తండ్రి వారికి ఇచ్చిన ఆస్తి ఏంటంటే నీతి, పరిశుద్ధత. ఆ జీవితం వారు కలిగి కొనసాగించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో ఇక్కడున్న మాట, మనం జీవము గల ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుణ్ణై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉంది. వారి మధ్య నుండి బయలు వెడలి. అవును ప్రియులారా, దేవుడు లోకాన్ని చూచినప్పుడు పూర్తిగా చెడిపోయింది. వారి చెడుతనం భూమి మీద గొప్పదిగా దేవుడు చూచి నొచ్చుకున్నాడు, సంతాపడ్డాడు. వారి మార్గములను వారే చెరిపి వేసుకున్నారట. మరి అటువంటి ప్రపంచంలో వీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా జీవిస్తున్నారు. అందుకని దేవుడు నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో నడిచిన వాడుగా సేమ్ అదే జీవితం పిల్లలు అనుసరించారు. మొదటి పాయింట్, తండ్రి వలె ఈ పిల్లలు భక్తి పరులు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, కొంతమంది గృహాల్లో తండ్రి సేవ చేస్తూ ఉంటే పిల్లలు పెడదారులు పట్టుకొని జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మందిరానికి వెళ్తే
పిల్లలు ఇళ్ళ దగ్గర వారి ఇష్టానుసారంగా ఉంటారు. కానీ ఈ పిల్లలు అలా లేరు. నోహు కుమారులు అలా లేరు. వారు పరిశుద్ధత కలిగి వారు భక్తిపరులుగా జీవిస్తున్నారు. ప్రగాఢ విశ్వాసంతో దేవుని కొరకు తండ్రిని పోలి తండ్రి మాదిరి వారు చూపుచున్నారు. కనుక ఇది మొదటి విషయం. రెండో విషయం కూడా మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. రెండో విషయం ఏమిటి అంటే, రెండో విషయం బుద్ధిమంతులు. నోవాహు కుమారులు మనకు నేర్పుచున్న ఆత్మీయ సత్యాల్లో రెండవది వారు బుద్ధిమంతులు. అవును ప్రియులారా, ఎలా మీరు నన్ను అడిగితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యం, ఆ 3 వాక్యాల్లో ఒక చక్కని మాట ఉంటుంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచు. ప్రియులారా, బుద్ధిమంతులు నోవాహు కుమారులు చెప్పుటలో ఏమాత్రము సందేహం లేదు. వారు బుద్ధిమంతులు. అవును ప్రియులారా, కనుకనే తండ్రి పనిచేస్తున్నాడు, అక్కడ తల్లి పనిచేస్తుంది. తండ్రి ఆ సమయంలో కష్టపడుతుంటే వీరు కూడా ఆ కష్టంలో పాలివారై తండ్రి చెప్పిన మాట వారు వింటూ తండ్రిని సంతోషపరుస్తున్నారు, తల్లిని సంతోషపరుస్తున్నారు. ఈ కుమారులు బుద్ధిమంతులు. ప్రియ దేవుని పిల్లలారా, నేటి కాలంలో తండ్రికి కుమారునికి పొసగని దినాలు ఇవి. ఎందుకంటే ఇద్దరిలో మారు మనసు కలిగి ఉంటే సమస్య ఉండదు. ఇద్దరిలో ఒకరు మారు మనసు పొంది మరొకరు మారు మనసు పొందకపోతే తండ్రి లోపలికి వస్తే కుమారుడు బయట ఉంటాడు, కుమారుడు లోపలికి వస్తే ఆ ఇంటి నుండి తండ్రి బయటికి వెళ్ళిపోతారు. అవును, అటువంటి దినాలు ఈ దినాలు. కలిసి భోజనం చేయడం అతి తక్కువ. ఎప్పుడైతే దేవుని పిల్లలుగా ఉంటారో అప్పుడు వారు కలిసి జీవించగలరు. జ్ఞానం కలిగిన కుమారులు కనుక తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నారు. తండ్రి చేస్తున్న ప్రతి పనిలో వీరి వంతు వీరు సహకరిస్తున్నారు, సహాయపడుతున్నారు. అవును ప్రియ దేవుని పిల్లలారా, వారి బుద్ధిమంతులు అని చెప్పేదానిలో మరొకసారి ఎక్కడా నేను సందేహించడం లేదు. అవును ప్రియులారా, అప్పట్లో దేవుడు ఒక శాస్త్రాన్ని రాసిపెట్టాడు. ఎందుకంటే మీలో ఎవరైనా తల్లిదండ్రుల మాట కుమారుడు వినకపోతే నేను చెప్పినట్టు చేయండి అని దేవుడు ఒక శాసనం పెట్టాడు. ద్వితోపదేశ కాండం 21వ అధ్యాయం 18 నుండి 21 వచనాలను చదువుతున్నాను. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనుకయుండి వారు అతని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు. అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడుతురు. ప్రియులారా, మాట వినకపోతే బిడ్డను చంపేసేయండి. మాట వెనుక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే రాళ్లతో కొట్టి చంపేసేయండి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, అటువంటి దినాలలో నోవహు కుమారులు బుద్ధిమంతులు కాబట్టి తల్లిదండ్రులను సంతోషపరుస్తున్నారు. వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నారు. వారు పొమ్మంటే పోతున్నారు, రమ్మంటే వస్తున్నారు.
ఆ వస్తువు తెమ్మంటే తెస్తున్నారు. అప్పట్లో సాధనాలు పెద్దగా లేవు. ఆ ఓడ తయారు చేయడానికి సాధనాలు పెద్దగా లేకపోయినా ఎంతో కష్టంగా వారు ఆ పనిని తన తండ్రితో పాటు చేసి ముగించారు. మనం శ్లాఘించాలి. అక్కడ వారి పనితనాన్ని మనం శ్లాఘించాలి. వారి ప్రవర్తనను మనం శ్లాఘించాలి. వారి గురించి మంచి మాటలు ఇతరులకు చెప్పాలి. తండ్రికి తగ్గ తనయులుగా వారు జీవించారు. కనుక రెండవది, వారు మనకు నేర్పుతున్న సత్యం ఏమిటి అంటే వారు బుద్ధిమంతులు. కనుకనే తల్లిదండ్రులను వారు సంతోషపరుస్తున్నారు. చివరిదిగా మూడవది, భాగ్యవంతులు. భాగ్యవంతులు ఏ విషయంలో భాగ్యవంతులు అని మీరు నన్ను అడిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? కనుక వీరు రక్షణ పొందడానికి, వీరు ఆ భయంకరమైన లోకం నుండి మరొక నూతన లోకంలోనికి రావడానికి, వారు భయంకరమైన శాపం నుండి రక్షణ పొందుకోవడానికి భాగ్యంగా వీరికి ఉన్నది ఏంటో చెప్పమంటారా? విశ్వాసం. కనుక నా ప్రియులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. వారు విశ్వాసమందు భాగ్యవంతులు. వారికున్న విశ్వాసం ఏంటంటే, మా కుటుంబం యావత్తు కూడా దేవుడు మమ్మలను రక్షించాడు, మమ్మల్ని కాపాడుచున్నాడు, మమ్మలను ప్రత్యేకపరుచుకున్నాడు అని వారికి ఆ విశ్వాసం ఉంది. వారంతా సమూల నాశనము అయిపోయిన తర్వాత దేవుని పక్షంగా ప్రతినిధులుగా వీరు నిలవబడుటకు వారికి ఒక విశ్వాసం ఉంది. ప్రియులారా, మా ద్వారా సంతానం ఏర్పడుతుంది, మా ద్వారా వంశాలు ఏర్పడతాయి, మా ద్వారా కుటుంబాలు వర్ధిల్లుతాయి అని వారికి విశ్వాసం ఉంది. వారు లోపల దేవుని మీదే వారు విశ్వాసంతో వారు జీవిస్తున్నారు. బైబిల్లో ఉంది, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గల వానికి అచ్చేతువు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అవును ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు అని అక్కడ ఉంది. కనుక వారు సిగ్గుపడనక్కర్లేని దేవుని ప్రజలుగా, విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు వారిని చేశాడు. అవును, వారి విశ్వాసం లోకము నుండి వారిని రక్షించింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. వారు విశ్వాస యోధులు వారు. అందుకనే వారి విశ్వాసమే వారి భాగ్యం, వారి విశ్వాసమే వారి ఆస్తి. వారి దగ్గర మరి ఏమీ లేవు, వారితో పాటు ఏమున్నాయండి? ఏం సంపాదన ఉందండి? కానీ విశ్వాసమందు వారు భాగ్యవంతులు. కనుక ఈరోజు నోవాహు కుమారుల ద్వారా మనము నేర్చుకోవలసిన విషయాలు, మనకు నేర్పుతున్న విషయాలు ఏమిటి అంటే, నోవాహు కుమారులు భక్తిపరులు, 2 నోవాహు కుమారులు బుద్ధిమంతులు, చివరిది నోవాహు కుమారులు భాగ్యవంతులు. మరొకసారి వారు భక్తిపరులు కనుకని దేవుడు వారిని రక్షించుకున్నాడు. వారు బుద్ధిమంతులు కనుకని బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకోనను. బుద్ధిమంతుడు కింది ఉన్న పాతాళమును తప్పించుకొని ఇదిగో పైన ఉన్న జీవ మార్గములో నడుచుకొనును.
అందుకనే వారు బుద్ధిమంతులు. మూడవది, వారు భాగ్యవంతులు. వారికి ఉన్న విశ్వాసమే వారికి భాగ్యం. లోకాన్ని జయించిన విజయం విశ్వాసం. ఒక నోవహు వల్ల కాదు ప్రియులారా. నోవహు అండుదండగా వెన్నుదన్నుగా వీరు ముగ్గురు కుమారులు నిలిచారు. అందుకని నోవహు జీవితం సక్సెస్ అయింది. నోవహు చరిత్రలో వీరి ముగ్గురి పాత్రలు శ్రేష్టమైనవి. కనుక యవనస్తులు, యవన కుమారులు, మీరు కూడా నోవహు కుమారులాగా భక్తిపౌరులుగా, బుద్ధిమంతులుగా, విశ్వాసమందు భాగ్యవంతులుగా మీరు ఉండాలని, అప్పుడే ఈ భూలోకానికి జలప్రళయం ముందుగా దేవుడు పంపించాడు. ఈసారి అగ్నితో దీన్ని కాల్చబోతున్నాడు. అవును, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అగ్ని నిల్వ చేయబడి ఉందట ఈ లోకాన్ని కాల్చివేయడానికి. జల ప్రళయముతో ఒకసారి ప్రపంచ నాశనం చేశాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అగ్నితో కాల్చబోతున్నాడు. ఆ అగ్ని లోకంలో అలుము కొనగా దాని నుండి రక్షించే నాథుడు ఎవరు ఉండరు ఇప్పుడు. అందుకని యవనస్తులు, మీరు కూడా దాన్ని తప్పించుకోవాలి. విశ్వాసమందు భాగ్యవంతులుగా మీరు జీవించండి. బతికితే ప్రభు కోసమే బతకండి. అవును, లేఖనంలో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 వాక్యంలో దేవుని వాక్యం ఆ యవనస్తులు నిలిచి ఉందట. వారు దుష్టుని జయించారట. ఇప్పుడు చెప్పబడిన వాక్యం మీ హృదయంలో నింపేసుకోండి. అనేకులకు ఇది షేర్ చేయండి. ఈ మాటలు అనేకులకు వినిపింపచేయండి. అనేక యవనస్తులు కాపాడండి. రాబో అగ్గితో కాల్చబోతున్న ఈ లోకంలో నుండి మీరందరూ యవనస్తులు వాక్యముతో నింపబడండి. దుష్టుని జయించండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరొకసారి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.